Hello everyone, welcome to iDream Career Path. This is Chiranjeevi, Competitive Guns Mentor. ఎవరైతే బ్యాంకింగ్ సెక్టర్లో ఒక మంచి జాబ్ చేయాలనుకుంటారో అది కూడా హైయెస్ట్ లెవెల్ పొజిషన్కి దానికి సంబంధించి మీరు కనుక ఒక మంచి జాబ్ కోసం వెయిట్ చేస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి అయితే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక ఈ వీడియోలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఎవరు దీనికి అర్హులు, ఎలిజిబిలిటీ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి వచ్చిన నోటిఫికేషన్. ఇందులో 22 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులకి అయితే నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో డిజిటల్ బ్యాంకింగ్, అదేవిధంగా ఫెసిలిటీ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఎంటర్ప్రైజెస్ డేటా మేనేజ్మెంట్ ఆఫీస్ అండ్ కార్పొరేట్ అకౌంట్స్, ట్యాక్సేషన్ ప్లానింగ్ సంబంధించిన ఆఫీసర్స్ లెవెల్కి అయితే నోటిఫికేషన్ వచ్చింది. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 206 వేకెన్సీస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇక ఇది రెగ్యులర్ బేసిస్, అంటే ఇది కంప్లీట్గా గవర్నమెంట్ పోస్ట్ అని గవర్నమెంట్ జాబ్ అనమాట ఇది. ఓకే, ఇది ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఈ రోజు, అంటే ఆగస్ట్ 6 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 26 అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, క్రిస్పీ చూస్తే మీకు ఆన్లైన్ టెస్ట్ ఉండొచ్చు, లేదా సైకోమెట్రిక్ టెస్ట్ ఉండొచ్చు, అదేవిధంగా గ్రూప్ డిస్కషన్స్ ఉండొచ్చు, ఇంటర్వ్యూ ఉండొచ్చు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండొచ్చు. అంటే క్లారిటీగా దే మెన్షన్డ్ ఏదైనా ఉండొచ్చు, పోస్ట్ బట్టి మారొచ్చు అనమాట. కొన్ని పోస్టులకి ఆన్లైన్ టెస్ట్ ఉంటే, కొన్ని పోస్టులకి డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఉంటుంది, కొన్ని పోస్టులకి అయితే సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. ఓకే, ఈ విధంగా బేస్ చేసుకుని అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా జాబ్ లొకేషన్ వచ్చేసరికి ఇండియా వైడ్గా ఎక్కడైనా సరే ఉంటుంది. ఓకే, ఇది ఇండియా వైడ్ పోస్ట్ అనమాట. ఇది ఓవరాల్గా ఉన్నటువంటి జాబ్ వేకెన్సీస్ నేను చదువుతాను చూడండి. ఇందులో మేనేజర్ డిజిటల్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉంటాయో ఇందులో SC 2 ఉన్నాయి, ST 1, OBC 3, అదేవిధంగా అన్రిజర్వ్డ్ 6 ఉంటే ఓవరాల్గా 13 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక ఇందులో హైయెస్ట్ వేకెన్సీ వచ్చేసరికి మేనేజర్ సెక్యూరిటీ లెవెల్కి అయితే ఉన్నాయి. మేనేజర్ సెక్యూరిటీ లెవెల్కి ఓవరాల్గా 54 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో SCలకి అయితే 10 ఉంటాయి, STలకి 2, OBC 18 ఉన్నాయి, EWSకి అయితే 6, ఇక అన్రిజర్వ్డ్ 18 అయితే ఉన్నాయి. ఇది హైయెస్ట్ వేకెన్సీ ఈ డిపార్ట్మెంట్లో అయితే ఉన్నాయి. ఇక మీరు రిమైనింగ్ చూడొచ్చు, ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఇక్కడ ఏవైతే ఉన్నాయో వేకెన్సీస్. ఇక్కడ మీరు ఫస్ట్ కనుక జూనియర్ మేనేజ్మెంట్గా స్కేల్ 1కి అసిస్టెంట్ మేనేజర్గా వెళ్తే, మీరు తర్వాత మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 2కి మేనేజర్ లెవెల్కి వెళ్తారు. ఆ తర్వాత సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, తర్వాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, దెన్ CEO లేదంటే MD లెవెల్ పోస్టులకి అయితే మీరు వెళ్తారు. ఈ జాబ్లో మీరు సెలెక్ట్ అయితే ఈ విధంగా ప్రమోషన్ అయితే ఉంటుంది. గాట్ ఇట్? జూనియర్ మేనేజ్మెంట్ అంటే మీరు అసిస్టెంట్ మేనేజర్గా స్టార్ట్ అయితే మీ లైఫ్ జర్నీ అనేది మీరు డైరెక్ట్గా మేనేజింగ్ డైరెక్టర్ లేదా CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల వరకు మీరు వెళ్తారు అనమాట. ఇక నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ పోస్ట్ వైజ్ చూసుకున్నట్లయితే డిజిటల్ బ్యాంకింగ్లో 3 పోస్టులు ఉన్నాయి. అందులో ఒకటి డిజిటల్ ప్రొడక్ట్ మేనేజర్ లెవెల్, సీనియర్ మేనేజర్ డిజిటల్ ప్రొడక్ట్లోనే, అదేవిధంగా ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అయితే ఉన్నాయి. ఇందులో మేనేజర్కి అయితే 13 ఉన్నాయి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 24 నుంచి 36 అయితే ఉండాలి. సీనియర్ మేనేజర్ డిజిటల్ ప్రొడక్ట్కి అయితే 1 వేకెన్సీ ఉంది. దీనికి ఏజ్ లిమిట్ 27 to 39 అయితే ఉండాలి. ఇక ప్రొడక్ట్ మేనేజర్కి అయితే 5 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఏజ్ వచ్చేసి 23 to 35 మిడిల్లో ఉండాలి. ఇక దీనికి ఏదైతే మేనేజర్ డిజిటల్ ప్రొడక్ట్ ఉందో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి BE, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ. IT వాళ్ళు, CS వాళ్ళు, EC వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. MBA వాళ్ళు దీనికైతే PG వాళ్ళు దీనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, ఫస్ట్ ప్రిఫరెన్స్. ఇక నెక్స్ట్ ఈ డిజిటల్ ఏదైతే సీనియర్ మేనేజర్ ఉందో దీనికి BE, BTech వాళ్ళు, MCA వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఇక ప్రొడక్ట్ మేనేజర్ డిజిటల్ లెండింగ్ అయితే గ్రాడ్యుయేషన్ అందులో PG ఉంటే, అదేవిధంగా డిజిటల్ లెండింగ్ మీకు సర్టిఫికేట్ ఉంటే కనుక మీకు ప్రియారిటీ ఇస్తారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే మీకు అవసరం ఉంది. ఎవరైతే IT ప్రొడక్ట్ మేనేజ్మెంట్ చేసి ఉంటారో వీళ్ళకి, అందట్టు బ్యాంకింగ్ సెక్టర్లో లేదని ఫిన్టెక్ సెక్టర్లో ఎవరైతే 3 years ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు అనమాట.
దాంతోపాటు ఇక నెక్స్ట్ ఈ సీనియర్ మేనేజ్మెంట్ దీనికైతే 6 years ఇన్ డిజిటల్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్లో 6 years అనుభవం అయితే ఉండాలి. అదేవిధంగా ఇంకా ఈ ప్రొడక్ట్ మేనేజ్ ఏదైతే ఉందో దీనికి 3 years అయితే మీకు డిజిటల్ లెండింగ్ లేదా బ్యాంకింగ్ ఫిన్టెక్లో మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఫస్ట్ పీరియడ్ ఇస్తారు కాబట్టి జాబ్ రావడానికి ఎక్కువ అవకాశాలు అయితే మీకు ఉంటాయి. ఇక నెక్స్ట్ ఫెసిలిటీ మేనేజ్మెంట్లో 88 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో టెక్నికల్ ఆఫీసర్ సివిల్ వాళ్ళకి అయితే 35, అదేవిధంగా టెక్నికల్ మేనేజర్ 21, టెక్నికల్ సీనియర్ మేనేజర్ 6, టెక్నికల్ ఆఫీసర్ ఎలక్ట్రికల్ వాళ్ళకి 15, ఇంకా సేమ్ టెక్నికల్ మేనేజర్ ఎలక్ట్రికల్కి అయితే 9 ఉన్నాయి. టెక్నికల్ సీనియర్ మేనేజర్ ఎలక్ట్రికల్కి 2 అయితే వేకెన్సీస్ అందుబాటులో ఉన్నాయి. ఓకే, దీనికి ఏజ్ లిమిట్ మినిమం వచ్చేసి 23 నుంచి ఉంది, హైయెస్ట్ వచ్చేసి 40 అయితే ఉంది ఇక్కడ. సో ఈ విధంగా మీరు ఏ డిపార్ట్మెంట్కి మీరు ఎలిజిబుల్ దాన్ని బట్టి మీరు మీ ఏజ్ చూసుకోండి. ఇక నెక్స్ట్ దీనికి క్వాలిఫికేషన్ మీరు BE బీటెక్ సివిల్ వాళ్ళకి దీనికి ఎలిజిబుల్ అవుతారు ఆల్మోస్ట్ అందరికీ. ఒక ఎలక్ట్రికల్ అయితే వాళ్ళు కేవలం ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలిజిబుల్ అవుతారు, సివిల్ వాళ్ళు అయితే సివిల్ వాళ్ళే దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఇక దీనికి మినిమం ఎక్స్పీరియన్స్ ఇవ్వడం జరిగింది. ఇక చాలామంది అనుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఉండాలి కదంటే ఎక్స్పీరియన్స్ తప్పకుండా ఉండాలి, కానీ చాలామంది ఏదో జాబ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ బ్యాంకింగ్ సెక్టర్ కాబట్టి చాలామంది డిగ్రీ అయిన తర్వాత MBA చేసిన వాళ్ళు ఆల్రెడీ ఒక 3-4 years ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది. సో మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఇది గవర్నమెంట్ పోస్ట్. కొంతమంది అయితే ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేస్తారు, మేము డిగ్రీ మాత్రం చేసాము, మీరు మాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా మాకు ఇస్తారంటే దే క్లియర్లీ మెన్షన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పి. ఓకే, మీరు అప్లై చేయండి, ఒక లక్ ఉంటే మీకు రావచ్చు, కానీ దే క్లియర్లీ మెన్షన్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ పోస్ట్ తగ్గట్టుగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఒక 1 hour ఒక ½ hour కేటాయించి నోటిఫికేషన్ మొత్తం చదవండి, మీకే అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. సివిల్ వాళ్ళకి అయితే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఇందులో వాళ్ళు ఎగ్జిక్యూషన్ మానిటరింగ్ చేసే వాళ్ళకి, అదేవిధంగా ప్రిపరేషన్ ఆఫ్ ఎస్టిమేట్స్, మెయింటెనెన్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ ఆర్ మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్, అదేవిధంగా బ్యాంక్స్లోను, PSCలోను, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లోను, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫస్ట్ అయితే ప్రియారిటీ ఇస్తారు. ఒకవేళ మీరు ఈ కేటగిరీలో ఇందులో మీరు ఏమైనా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మీకు ఇస్తారనమాట. ఇక నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఏదైతే దీనికి ఉందో దీనికి మినిమం గవర్నమెంట్, అదేవిధంగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ వాళ్ళు ఫిన్టెక్లోని IT కంపెనీస్కి ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ప్రిఫరెన్స్ ఇస్తారు. చాలామంది ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేస్తుంటారు, బ్యాంకింగ్స్లోను IT సెక్టర్లోను, వాళ్ళు కనుక మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. మేనేజర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి అయితే 13 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ 24 to 36 మిడిల్లో ఉండాలి. ఓకే, నెక్స్ట్ సీనియర్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి 3 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఏజ్ లిమిట్ 27 to 39 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి మినిమం ఈ మేనేజర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, 1 year ఇన్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనమాట. అదేవిధంగా సీనియర్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ పోస్ట్కి అయితే 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, 3 years ఇన్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. ఎవరైతే ICT ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ చేస్తుంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు దీనికి మినిమం BE బీటెక్ MCA MSc MTech వాళ్ళు దీనికి ఎలిజిబుల్. ఓకే, మీరు దీన్ని బేస్ చేసుకొని ఒకవేళ మీకు అనుభవం ఉంది, మీకు ఈ క్వాలిఫికేషన్ ఉందంటే మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో మేనేజర్ సెక్యూరిటీకి 54 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 25 to 35 అయితే ఏజ్ లిమిట్ ఉండాలి. దీనికి మినిమం డిగ్రీ అయితే ఉండాలి, మినిమం డిగ్రీ. ఓకే, ఇక దీనికి ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 5 years కమిషనర్డ్ లేదంటే గెజిటెడ్ సర్వీస్ వాళ్ళైతే దీనికి ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే ఎవరైతే ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో, అదేవిధంగా DSP లేదంటే అబోవ్ వాళ్ళు ఉంటారో వీళ్ళు ఆఫీసర్ లెవెల్ పోస్టులు వాళ్ళు ఉన్నవాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. ఓకే, ఎవరైతే ఆఫీసర్ లెవెల్ ఉంటారో వాళ్ళు దీనికి ఈ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన వాళ్ళకి అయితే ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ దీనికి ఇక్కడ మీకు ఫిజికల్ సెక్యూరిటీ సర్టిఫికేట్ ఉండాలి, కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే మీకు కంపల్సరీ ఉండాలి. మరి మాకు ఈ క్వాలిఫికేషన్స్ లేవు సార్, మేము ఓన్లీ డిగ్రీ చేసాము, ఎలిజిబుల్ అంటే మీరు ఎలిజిబులే, కానీ దే ఆస్క్డ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎలిజిబుల్ అనేది
ప్రిఫర్ చేశారనమాట. మీకు ఇంకా డౌట్ ఉంటే ఒకసారి నోటిఫికేషన్ వెళ్ళి డీటెయిల్గా చదవండి. అందులో మీకు క్లియర్లీ మెన్షన్డ్ అనమాట, మీకు అర్థమవుతుంది మీరే కాదా అవుననేది. మీకైతే క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంది ఇక్కడ, కానీ వాట్ దే ఆస్కింగ్ 5 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఓకే, ఒకవేళ మీకు ఇంకా క్లారిటీ రాకుంటే కనుక ఒకసారి మీరు నోటిఫికేషన్ రెఫర్ చేయండి. ఇక ఓవరాల్ చూసుకున్నట్లయితే మీకు ఈ రకాల పోస్టులు అయితే ఉన్నాయి. మీకు ఇందులో మీకు కేటగిరీ వైజ్గా ఎస్సీ వాళ్ళకి 28 ఉన్నాయి ఓవరాల్గా, ఎస్టీ వాళ్ళకి 9, ఓబీసీ 53, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 17, అన్రిజర్వ్డ్లో 99, టోటల్ 206 అయితే ఉన్నాయి. ఇందులో డిజబిలిటీ పీపుల్కి అయితే లోకోమోటర్ డిజబిలిటీ వాళ్ళకి 13, ఎవరైతే ఇంకా హియరింగ్ ప్రాబ్లం ఉంటారో వాళ్ళకి 11 అయితే ఉన్నాయన్నమాట. జస్ట్ ఓవరాల్గా ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏ పోస్ట్కి ఏజ్ లిమిట్ ఎంత అనేది ఒక సమ్మరీ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు దీని స్క్రీన్ షాట్ తీసుకొని ఏ పోస్ట్కి మీరు ఎలిజిబుల్ అవుతున్నారో చూసుకొని దానికి మీ ఏజ్ లిమిట్ ఉందో లేదో చూసుకోండి. కానీ దీనికి హైయెస్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి 40 అయితే ఉంది, 43 అయితే హైయెస్ట్ ఏజ్ లిమిట్ అయితే ఉంది. ఏ పోస్ట్కి చీఫ్ మేనేజర్ డేటా సైంటిస్ట్కి అయితే హైయెస్ట్ 43 అయితే ఉంది. ఇంకా లోయెస్ట్ అయితే 24 ఉంది, మేనేజర్ డిజిటల్ ప్రొడక్ట్కి అయితే ఉంది. దీనికి బీఈ లేదా బీటెక్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాబట్టి మీరు ఒకవేళ దీనికి మీ క్వాలిఫికేషన్ ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారు. 24 years. ఇక శాలరీ విషయానికి వస్తే జూనియర్ లెవెల్కి అయితే మినిమం 48,000 నుంచి 85,000 వరకు ఉంటుంది. నెక్స్ట్ లెవెల్కి అయితే మేనేజర్ లెవెల్కి 64,000 నుంచి 93,000 అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ లెవెల్కి ఈ విధంగా 4 లెవెల్స్కి స్కేల్ వైజ్గా హైయెస్ట్ వచ్చేసరికి 1,20,000 అయితే శాలరీ ఉంటుంది, లీస్ట్ 48,000. ఓకే, ఈ విధంగా మీకు శాలరీ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. దీంతోపాటు మీకు అలవెన్సెస్ ఉంటాయి. అలవెన్సెస్ అయితే మీకు ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. అంటే డిఏలు అదేవిధంగా హెచ్ఆర్ఏలు కూడా మీకు ఇటువంటి అన్ని మీకు యాడ్ అవుతుంటాయి ఈ శాలరీతో పాటు. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి 850 ఉంది. ఇంకా రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మెన్ ఉమెన్స్కి అయితే 175 అయితే మినిమం ఉంది. దీన్ని మీరు ఆన్లైన్లోనే పే చేసుకోవచ్చు. ఇక ఓవరాల్ సమ్మరీ చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ మనకి August 16 స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక లాస్ట్ డేట్కి అయితే మనకి August 26 అయితే ఉంది. ఇక ఎలిజిబిలిటీ కట్ ఆఫ్ డేట్ అంటే August 1కి మీ డేట్ అనేది కరెక్ట్గా మీ ఏజ్ అవ్వచ్చు, మీ క్వాలిఫికేషన్ అవ్వచ్చు, మీ ఎక్స్పీరియన్స్ అనేది డేట్ మెన్షన్ చేసి ఉంటారు. దాని తగ్గట్టుగా మీ ఏజ్ లిమిట్ 24 అయితే 24, 28 అయితే 28, ఆర్ఎల్స్ 25 అయితే 25 ఉండాలి. నెక్స్ట్ ఇక టెస్ట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే ఇంకా దే డిడెంట్ మెన్షన్, ఇన్ ఫ్యూచర్ వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట. వాళ్ళు ఇంకా నోటిఫికేషన్లో తెలియజేయలేదు. నోటిఫికేషన్ అయితే ఫర్దర్గా ఈ ఎగ్జామ్ డేట్స్ గురించి వాళ్ళు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. ఇక నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ మీ అప్లికేషన్ అప్లై చేస్తారు కదా, దెన్ ఒక టెస్ట్ అయితే పెడతారు. ఇఫ్ కండక్టెడ్ అంటే మీ పోస్ట్ తగ్గట్టుగా ఉంటే ఆన్లైన్ టెస్ట్ పెడతారు. నెక్స్ట్ ఒక లేదనుకుంటే సైకోమెట్రిక్ టెస్ట్ అయితే పెడతారు. ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్స్ ఉంటుంది, లేదంటే ఇంటర్వ్యూ, దెన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ సెలెక్షన్. గుర్తుపెట్టుకోండి, ప్రతి పోస్ట్కి అయితే ఎగ్జామ్ ఉండదు. ఇఫ్ దే కండక్టెడ్, వాళ్ళు కండక్ట్ చేస్తేనే ఉంటుంది. లేదు అంటే సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది, లేదంటే గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, లేదా ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే ఒక విధంగా చెప్పొచ్చు, ఇది డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఉండొచ్చు, లేదంటే డైరెక్ట్గా ఎగ్జామ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకే, ఇక గుర్తుపెట్టుకోవాలి, మే కాంప్రమైజ్ ఏదైనా సరే ఆ ఇన్స్టిట్యూషన్ బేస్ చేసుకునే మీకు ఇక్కడ మీకు ఇంటర్వ్యూ పెట్టాలా వద్దా లేదా ఎగ్జామ్ పెట్టాలా వద్దా అనేది ఇన్స్టిట్యూట్కి అయితే ఉంటుంది. కొన్ని పోస్టులకి అయితే ఆన్లైన్ టెస్ట్ ఉంటే కొన్ని పోస్టులకి ఆన్లైన్ టెస్ట్ ఉండదు. గాట్ ఇట్. ఇంకా గ్రూప్ డిస్కషన్స్ అండ్ ఇంటర్వ్యూస్ అన్ని అని ఉంది కదా, అయితే ఇక్కడ ఏంటంటే అన్ని పోస్టులకి గ్రూప్ డి ఇంటర్వ్యూ, కొన్ని పోస్టులకు ఇంటర్వ్యూ మాత్రం ఉండవచ్చు. అంటే కొన్ని పోస్టులకు ఇంటర్వ్యూ ఉంటే కొన్ని పోస్టులకు గ్రూప్ డిస్కషన్స్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉండొచ్చు, లేదా కొన్ని పోస్టులకు టెస్ట్ ఆన్లైన్ టెస్ట్ ఉండొచ్చు, జీడీ ఉండొచ్చు, ఇంటర్వ్యూ కూడా ఉండొచ్చు. గాట్ ఇట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ ఒకవేళ ఆన్లైన్ టెస్ట్ ఉంటే కనుక సిలబస్ ఏ విధంగా ఉంటుందంటే టోటల్ 150 క్వశ్చన్స్ 225 మార్క్స్కి అయితే ఉంటుంది. 150 నిమిషాలు అయితే ఉంటుంది. నియర్లీ 2.5 గంటలు అయితే ఉంటుంది. ఇందులో సిలబస్ రీజనింగ్, ఇంగ్లీష్, క్వాంట్,
అదేవిధంగా ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఓవరాల్గా 150 అయితే ఉంటుంది. ఇందులో హై వెయిటేజ్ దేనికి ఉంది, ప్రొఫెషనల్ నాలెడ్జ్కి అయితే 75 క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా రిమైనింగ్ రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్కి అయితే ఈక్వల్గా ఉంది, 75 అయితే వస్తాయి. ఓకే, ఇక నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఇక్కడ మీరు 0.25 అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. ఇక గుర్తుపెట్టుకోవాలి, రీజనింగ్, ఇంగ్లీష్, క్వాంట్ ఈ 3 కూడా తప్పనిసరిగా క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. అంటే ఈ 3 మీరు క్వాలిఫై అవ్వాల్సిందే, మార్క్స్ రావాల్సిందే, అదేవిధంగా క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. ఓకే, ఓన్లీ ప్రొఫెషనల్ నాలెడ్జ్ మార్క్స్ ఆర్ కన్సిడర్ ఫర్ ఫైనల్ మెరిట్. ఇక్కడ ఫైనల్ మెరిట్కి టోటల్ 150 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇందులో కేవలం ప్రొఫెషనల్ నాలెడ్జ్ సంబంధించిన మార్క్స్ని మాత్రమే ఫైనల్ మెరిట్ లిస్ట్కి మిమ్మల్ని చూస్ చేస్తారు. రిమైనింగ్ 3 ఏదైతే రీజనింగ్, ఇంగ్లీష్, క్వాంట్ ఉందో ఇవి కేవలం క్వాలిఫైయింగ్ నేచర్. ఇక నెక్స్ట్ ఇక్కడ మినిమం క్వాలిఫై మార్క్స్ చూసుకుంటే కేటగిరీ వైజ్గా జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 60% మార్క్స్ మినిమం రావాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అండ్ అదర్స్కి 55% మార్క్స్ అయితే రావాలన్నమాట. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇవి. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ మన ఏపీ, తెలంగాణలో ఎక్కడ ఉంటాయంటే, తెలంగాణలో అయితే హైదరాబాద్, ఏపీలో అయితే విశాఖపట్నం అయితే ఉంటాయి. కేవలం ఈ 2 సిటీస్లోనే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రొబేషనరీ పీరియడ్ 12 months ఉంటుంది, అంటే 1 year నియర్లీ ఉంటుంది. అదేవిధంగా అక్కడ బాండ్ ఉంది, సర్వీస్ బాండ్. ఫర్ సపోజ్ ఈ గ్రేడ్ 1 ఏదైతే స్కేల్ 1 పోస్ట్ ఉందో దీనికి 3 years బాండ్ రాయాలి మీరు. ఒకవేళ మీరు బాండ్ కనుక వద్దనుకుంటే మినిమం 3 months గ్రాస్ శాలరీ అయితే ఇవ్వాలి, లేదా మ్యాక్సిమం 2 lakhs అయితే పే చేయవలసి ఉంటుంది రిటర్న్ వాళ్ళకి బాండ్. ఇంకా రిమైనింగ్ పోస్టులకి అయితే స్కేల్ 2, 3, 4 పోస్టులకి అయితే 3 years ప్రొబేషనరీ బాండ్ అయితే ఉంటుంది. బాండ్ నాట్ ప్రొబేషనరీ పీరియడ్ అయితే 1 year, కానీ బాండ్ అయితే 3 years రాయాలి. గాట్ ఇట్. దీనికి మీరు ఒకవేళ పెనాల్టీ పే చేయవలసి ఉంటే, ఒకవేళ మీరు చేయలేను వద్దనుకుంటే కనుక 3 months గ్రాస్ శాలరీ ఇవ్వాలి, మ్యాక్సిమం 3 lakhs పే చేయాలి రిటర్న్ వాళ్ళకి పెనాల్టీ రూపంలో, మీరు ఒకవేళ వద్దనుకుంటే కనుక. మీరు అనుకోవచ్చు, మీరు వేస్ట్ కాదు సార్ బాండ్ రాయించుకోవడం ఏంటి, ప్రైవేట్ కంపెనీ కూడా బాండ్ రాయించుకుంటే మీరు ప్రభుత్వ ఉద్యోగిని బాండ్ రాయించుకోవడం ఏంటి సార్ అంటే, మేబీ కంపెనీ రూల్స్ అనుకూలంగా వాళ్ళు టార్గెట్స్ పెట్టి వాళ్ళైతే నియమ నిబంధనలు ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు కొన్ని హై లెవెల్ పోస్టులకి. ఎందుకంటే ఇది క్లరికల్ లెవెల్ పోస్ట్ అయితే కాదు. ఓకే, అదేవిధంగా ఇది ఎల్డీసీ లోయర్ డివిజన్ క్లర్క్ లేదంటే అప్పర్ డివిజన్ క్లర్క్ అయితే కాదు. ఇవి హై టాప్ మోస్ట్ లేదంటే ఆ కంపెనీలో అదే బ్యాంకులో ఆఫీసర్ లెవెల్ కాబట్టి దీనికి మాత్రం రూల్స్ అయితే ఉండడం సహజమే, ఉండొచ్చు, ఉండాలి కూడా. ఎందుకంటే ఇక్కడ మనకి ఒత్తిడి అయితే ఉంటుంది, ప్రెజర్ ఉంటుంది, దాన్ని తట్టుకొని మనం నిలబడగలిగితే 3 years తర్వాత మీ లైఫ్ బాగుంటుంది. ఈ 3 years మీరు వెళ్ళిపోతే కనుక మీరు పే చేయవలసి ఉంటుంది. అందుకని ఈ రూల్స్ పెట్టడం జరిగింది. మరి ఓవరాల్గా అసలు ఈ జాబ్ వస్తే ఏముంటుంది అంటే, రోల్స్ ఏముంటాయంటే ఈ రోల్స్ డిజిటల్ బ్యాంకింగ్ టెక్నాలజీ రోల్స్ ఏముంటాయంటే, మీరు కంప్లీట్గా డిజిటల్ మీద ఏదైతే మనకి సైబర్ క్రైమ్ కానీ సైబర్ సెక్యూరిటీ ఉంటుందో ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్, ఈ మేనేజ్మెంట్ మొత్తం అంతా ఈ మొబైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటుంది కదా దానికి సంబంధించింది. లేదంటే ఏమన్నా థ్రెట్స్ జరుగుతాయి మనకి, ఈ ఫైనాన్షియల్ థ్రెట్స్ కట్టనా సైబర్ సెక్యూరిటీ సంబంధించి దాని మీద మీరు చేస్తుంటారు. ఇక నెక్స్ట్ టెక్నికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోల్ అయితే ఉంటుంది. ఇందులో ఏంటంటే బ్యాంక్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, రెనోవేషన్, మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ వాళ్ళు అర్థమవుతుంది. ఒక బ్యాంక్ ఉంటుంది, దాన్ని నిర్వహించాలి. బ్యాంక్ ఎస్టాబ్లిష్ అంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దానికి సంబంధించిన ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అదేవిధంగా బ్రాంచ్ సెక్యూరిటీలు లేదంటే కాంట్రాక్ట్ మేనేజ్మెంట్లు, సేఫ్టీ మేనేజ్మెంట్లు ఇవన్నీ ఉంటాయి, గ్రీన్ ఇనిషియేటివ్స్ అన్నీ ఉంటాయి. వీళ్ళు చూసుకుంటారు టెక్నికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోల్స్ చూసుకుంటారు. ఇక నెక్స్ట్ డేటా అనాలిసిస్ ఏంటంటే కంప్లీట్గా SQL, BI టూల్స్ ఉంటాయి మనకి. అంటే ఆ బ్యాంకులో జరిగిన యాక్టివిటీస్ని, కార్యకలాపాలని అనాలిసిస్ చేసి ఒక డేటా తయారు చేయాలన్నమాట. ఒక డాష్ బోర్డ్స్ లాంటివి డెవలప్మెంట్ తయారు చేయడము, డేటా గవర్నెన్స్, ఓవరాల్గా డేటా మేనేజ్మెంట్ గురించి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఫైనాన్స్ అండ్ కంప్లైన్స్ రూల్స్ అంటే ఎలా ఉంటుందంటే GST, ఓకే, ఇన్కమ్ ట్యాక్స్, స్టాట్యుటరీ కంప్లైన్స్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ఆడిటింగ్, రెగ్యులేటరీ రిపోర్టింగ్, ఇన్వెస్ట్మెంట్ లేదంటే ఫైనాన్షియల్ అనాలిసిస్, స్టాక్ హోల్డర్స్ ఇవైతే మీకు సంబంధించి ఉంటుంది. ఇది కంప్లీట్గా కూడా మీకు ట్యాక్స్ గురించి వీటి గురించి ఉంటుంది. ఇక్కడ మీకు కోర్ స్కిల్స్ ఏమి ఉండాలంటే
డిజిటల్ ట్రాన్స్ఫర్మేషను, లేదంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంటు, డేటా అనాలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, బ్యాంకింగ్ కంప్లైన్స్, స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్. ఇది ఒక విధంగా మంచి పొజిషన్ అనుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి చాలా తక్కువ మంది ఉంటారు. ఒకవేళ మీ క్వాలిఫికేషన్కి మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఈ పోస్ట్ బెస్ట్ అని చెప్పొచ్చు. నార్మల్ డిగ్రీ చేసిన దీనికి ఎలిజిబుల్ అవ్వదు, కాకపోతే దీనికి ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆఫీషియల్ నోటిఫికేషన్ రెఫర్ చేయండి. ఇక లాస్ట్ వస్తే ఏ డాక్యుమెంట్స్ కావాలంటే మీ రెజ్యూమ్ ఒకటి, ఎందుకంటే కొన్ని పోస్టులు డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఉంటుంది, ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. అదేవిధంగా నెక్స్ట్ మీకు 10th క్లాస్ మార్క్స్ షీట్ లేదా సర్టిఫికేట్ ఉండాలి బికాస్ ఆఫ్ మీ డిఓబి, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం. నెక్స్ట్ మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ మార్క్స్ షీట్స్ ఉండాలి ఒక సింగిల్ పీడిఎఫ్లో. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ అవసరం ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ గత అనుభవం సర్టిఫికేట్, మీ కేటగిరీ సర్టిఫికేట్స్, పీడబ్ల్యూడి కేటగిరీస్, మీ పే స్లిప్స్ కూడా మెన్షన్ చేయవలసి ఉంటుందన్నమాట. ఓకే, ఇక నెక్స్ట్ పీడిఎఫ్లో మాత్రం మీరు కంపల్సరీగా అన్నింటినీ ఈ డాక్యుమెంట్ అన్నింటినీ తయారు చేసి ఉంచుకోవాలి. మినిమం అంటే మ్యాక్సిమం ఫైల్స్ వచ్చేసి 500 KB అయితే ఉండాలన్నమాట. క్లియర్ అండ్ రీడబుల్గా ఉండాలి, ఎలా పడితే అలా ఉండకూడదు అనమాట, క్లియర్గా ఉండాలి ఆ పీడిఎఫ్ ఫైల్ అనేది. ఇక నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ విషయానికి వస్తే కలర్ ఫోటోలో ఉండాలి. ఇందులో మీకు సైజ్ వచ్చేసరికి 20 KB to 50 KB ఉండాలి. దే మెన్షన్ క్లియర్ డైమెన్షన్స్ 200 into 230 పిక్సెల్స్ అయితే ఉండాలి. ఇక ఇది కంప్లీట్గా జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. ఇందులో మీరు క్యాప్స్ పెట్టుకొని లేదంటే డార్క్ గ్లాసెస్ పెట్టుకొని మీరు ఉండకూడదు అనమాట, లేదంటే రిజెక్ట్ చేస్తారు మిమ్మల్ని. మీన్స్ మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరగదు అనమాట. ఇక నెక్స్ట్ సిగ్నేచర్ విషయానికి వస్తే వైట్ పేపర్ విత్ బ్లాక్ ఇంక్తో మీరు సిగ్నేచర్ చేయాలి. దీనికైతే సైజ్ వచ్చేసరికి 10 KB to 20 KB అయితే ఉండాలి. ఇక ఇది క్యాపిటల్ లెటర్ అంటే మీ సిగ్నేచర్ని క్యాపిటల్ లెటర్లో రాయకూడదు, నార్మల్గా స్మాల్ లెటర్స్లో అయితే రాయాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మీరు ఇవన్నీ కూడా పెట్టుకొని అప్లై చేయండి. ఇది బెస్ట్ నోటిఫికేషన్ మీకు చెప్పాలంటే. చాలామంది అనుకుంటే మాకు ఎక్స్పీరియన్స్ లేదు కదంటే ముందు రాయండి. దే మెన్షన్ ఇఫ్ అప్లికేబుల్ కొన్ని వాటికి. ఒకవేళ రాస్తే మీకు ఒక జాబ్ కొన్ని పోస్టులకి మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూతో జాబ్ రావచ్చేమో మంచి శాలరీతో. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బెస్ట్ అనమాట. కాబట్టి మీరు దీన్ని నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా థింక్ చేయండి. సో ఇటువంటి వీడియోస్ మీకు ఏమైనా కావాలన్నా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో పెడితే నేను దాన్ని రెస్పాండ్ అవుతాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.